ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జన రక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మగరజల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ గణేశ నమః. ఓం శ్రీ సరస్వతి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోళ్ళ వెంగయ్య గారు వీరి పేరు. వీరు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి భక్తులు, ఆశ్రితులు. వీరిది ప్రకాశం జిల్లా పామూరు మండలం కంబాలదిన్నె గ్రామం. వ్యవసాయ కుటుంబం. మొదటి నుంచి వీరికి దైవభక్తి కొద్దిగా ఎక్కువే. స్వామివారి శిష్యుడు శ్రీ చెక్కా కేశవులు గారు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి వద్దకు తాను వెళ్తూ వెంగయ్య గారిని కూడా మొట్టమొదటిసారిగా తీసుకొని వెళ్ళారు. ఆ రోజు శనివారం నాడు మాలకొండకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కనుక శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారు తాను మామూలుగా తపస్సు చేసుకునే పార్వతీదేవి మఠం వద్ద కాకుండా పైన గృహంలోకి వెళ్ళిపోయి అక్కడే తపస్సు చేసుకునేవారు. సందడి తగ్గిన తర్వాత, నిర్మానుష్యంగా మారిన తర్వాత ఎప్పుడో ఏ రాత్రికో పార్వతీదేవి మఠం వద్దకు స్వామివారు దిగి వస్తూ ఉండేవారు. అలాగే ఒకసారి ఈ గోళ్ళ వెంగయ్య గారు చెక్కా కేశవులు గారితో కలిసి వెళ్ళారు. ఆ రోజు శనివారం. స్వామివారు మామూలుగా పైన కొండ మీదకి వెళ్ళిపోతారు కదా, జనాలు లేని చోట తపస్సు చేసుకోవడానికి. అదేవిధంగా వారు పార్వతీదేవి మండపంలో లేరు. ఆ పార్వతీదేవి మండపం పూజారి అన్నారు గంగయ్య, అయ్యా ఈరోజు స్వామివారు ఇక్కడికి రారు, మీరు అనవసరంగా వచ్చారని ఈ చెక్కా కేశవులు గారిని, ఈ గోళ్ళ వెంగయ్య గారిని అన్నారు. అంటే వీరు అన్నారనమాట, స్వామి ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, స్వామివారు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాము అని కేశవులు గారు చెప్పారు వారికి. మధ్యాహ్నం 3 గంటలైంది. ఆకలి వేస్తుంది వీరికి. పూజారి గంగయ్య కూడా గుడి మూసేసి వెళ్ళే సన్నాహాల్లో ఉన్నారు. ఇక వాళ్ళు అనుకున్నారనమాట, ఇంకా స్వామివారి దర్శనం ఈరోజు అవ్వదు, మనకు ప్రాప్తం లేదు అని అనుకున్నారు. కరెక్ట్గా అలా అనుకొని వాళ్ళు బాధపడుతున్న టైంలోనే స్వామివారు దిగంబరంగా పైనుంచి కిందకి వస్తున్నారు. వచ్చి నేరుగా కేశవులు గారితో ఇలా అన్నారు, నన్ను ఇబ్బంది పెట్టారే అని అన్నారు. కేశవులు గారికి ఏమీ అర్థం కాలేదు. మళ్ళీ స్వామివారే అన్నారు, మీరు వచ్చారని అమ్మ చెప్పింది, మీరు ఆకలిగా ఉండారని కూడా అమ్మాయి చెప్పింది, ఇంకా తపస్సు సాగలేదు, అందుకే లేచి వచ్చాను అని మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు ఈ చెక్కా కేశవులు గారితో అన్నారు. అక్కడే ఉంటున్న ఈ వెంగయ్య గారికి మొట్టమొదటిసారిగా స్వామివారిని దర్శించుకోవడం కదా, ఏమీ అర్థం కాలేదు. ఆయన అంటే తనకేమీ తోచలేదనమాట. స్వామివారిని చూస్తే ఏదో మైకంలో ఉండిపోయారు. స్వామివారు అన్నారు, అన్నం వండి ఉంది, అందులో తిందాం రండి అని స్వామివారు చెప్పి ఆకులిచ్చి గిన్నెలో వారే తీసి పెట్టారనమాట. ఆ విధంగా శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి చేతి ముద్దని పొందిన ధన్యజీవి ఈ వెంగయ్య గారు. వీరు శ్రీ స్వామివారిని చాలాసార్లు కలిశారు. వీరికి పవని శ్రీధర్రావు గారు, ప్రభావతి అమ్మగారుల ముందు నుంచి తెలుసు, కానీ చెక్కా కేశవులు గారి ద్వారా పరిచయం అయిన తర్వాత బాగా దగ్గరయ్యారు వారికి. వీరు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మీద వీరికి అచంచలమైన భక్తి విశ్వాసాలు అన్నమాట. అతనికి కొంచెం వయసు పైబడిన తర్వాత ఒకసారి వచ్చారు. ఆ రోజు శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి ఆరాధన. నాగేంద్ర ప్రసాద్ గారిని కలిశారు. కలిసినప్పుడు ఈ వివరాలన్నీ వారితో చెప్పారనమాట. తర్వాత అన్నదానానికి 50 కేజీలు బియ్యం తెచ్చాను, అన్నదానానికి ఉపయోగించమని నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు. వారు చెప్పారనమాట, శ్రీ స్వామివారు నాకు పక్కన కూర్చోబెట్టుకుని అన్నం పెట్టారు, ఈ జన్మకు ఆయన చేతి ముద్ద తిన్నాను, అంతకంటే భాగ్యమా? ఇప్పటికి 45 సంవత్సరములు గడుస్తుంది, అయినప్పటికీ ఆయన సత్యంగా నా పక్కనే కూర్చొని నవ్వినట్టే గుర్తుంది అని నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు. ఇంకొక లీల. అంటే నాగేంద్ర ప్రసాద్ గారు ఆలయ నిర్వహణ బాధ్యత తీసుకున్న కొత్త రోజులు. అప్పుడు ఇంకా మందిర వ్యవస్థ ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోలేదు, కొంచెంగా రూపుదిద్దుకుంటుంది. ఆదివారం నాడు స్వామివారికి ప్రభాత పూజ హారతి అయిన తర్వాత భక్తులకి ప్రసాద వితరణ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన, ఉదయం భక్తులు ప్రసాద వితరణ చేస్తే బాగుంటుందన్న ఆలోచన వీరికి వచ్చింది.
ప్రసాదంగా చేయించిన పదార్థాన్ని అందరికీ అందే విధంగా పంచే వ్యక్తి కావాలి. కానీ అప్పుడు అక్కడికి ఉన్న ఆలయ సిబ్బంది ముగ్గురే ఉన్నారు. వారే చూసుకోవాలి. టికెట్లు, క్యూ లైను, ఆలయ పరిశుభ్రత అన్నీ చూసుకోవాలి. కాబట్టి ఈ ప్రసాదం వితరణ చేయడానికి వారికి టైం సరిపోదు. ఎలాగా ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి టైంలో వచ్చాడు సుధాకర్ అని అతను. అతనికి 18, 19 ఏళ్ల వయసు ఉంటుంది. ప్రకాశం జిల్లా అతనిది. పొన్నలూరు మండలం, వెప్పకొంట నివాసం. అతను ఒక 5-6 కోట్ల రూపాయల ఆస్తికి ఏకైక వారసుడు కూడా. అతను ప్రతి శుక్రవారం సాయంత్రానికి మొగల్చర్ల వచ్చి రాత్రికి మాలకొండ చేరి శనివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాలకొండలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహుడు స్వామి సన్నిధిలో ఉండి ప్రసాద వితరణలో, అన్నదాన సత్రంలో స్వచ్ఛందంగా సేవ చేసి తిరిగి రాత్రికి మొగల్చర్ల వెళ్తూ ఉంటాడు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారికి ఇతను గుర్తొచ్చాడు. ఇతన్ని అదే విధంగా అతను కూడా మందిరానికి వచ్చాడు ఈ సుధాకర్. అప్పుడు వీరికి స్వామివారి పరిష్కారం చూపినట్టుగా అనిపించింది సుధాకర్ రావడంతో. అప్పుడు సుధాకర్ని వీరు నాగేంద్ర ప్రసాద్ గారు అడిగారనమాట. ఆదివారం నాడు ప్రసాద వితరణ చేస్తారా అని అడిగారు. అతను ఆనందంగా ఒప్పుకున్నాడు. ఇతను ఎంత చక్కగా ప్రసాద వితరణ చేస్తారంటే భక్తుల రద్దీ మామూలుగా ఆదివారం పూట భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఎవరిని విసుక్కోకుండా ప్రసాద వితరణ చేస్తాడు. ఎంతమంది వచ్చినా మొహంలో అదే చిరునవ్వు ఉంటుంది. ఎవరైనా ప్రసాదం కోసం ఒక 2-3 సార్లు వచ్చినా విసుక్కోకుండా వాళ్ళకి కూడా ప్రసాదం పెడతాడు. అప్పుడు ఉన్న మిగిలిన సిబ్బంది అంటారు, ఇలా ఒక్కరికే 2-3 సార్లు పెడితే ఆకలిన ఉన్న వాళ్ళకి అందదు కదా అని అంటూ ఉంటారు. కానీ ఈయన చెప్పే మాట ఒకటే, పోనీలే ఆకలితో ఉన్నట్టున్నాడు పెడదాము అని ఈ సుధాకర్ అంటూ ఉంటాడనమాట. ఈ ప్రసాదం ఆలయంలోకి ఇతనే దగ్గరుండి తెప్పించుకొని స్వామివారికి నివేదన చేసిన తర్వాత అర్చక స్వాములు ఆ ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేసిన తర్వాత ముందుగా అర్చక స్వాములు వారికి కొంత ప్రత్యేకంగా కేటాయించి మిగిలింది భక్తులకి పంచిపెడుతూ ఉంటాడనమాట. అప్పుడు వీరికి నాగేంద్ర ప్రసాద్ గారికి అనిపించింది అనమాట, శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారు చూపించిన మార్గం ఈ సుధాకరే అని అనుకున్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఆదివారమే కాదు, వేలాది మంది భక్తులు వచ్చిన రోజు, మహాశివరాత్రి మొదలగు పర్వదినాలు, ఆరాధన దినోత్సవాల్లో కానీ ఈ సుధాకర్ గారే ప్రసాద వితరణ చేయిస్తారు. ఇతనికి ఇంకా వివాహం కాలేదు. వారి తల్లిదండ్రులు అంటే వారంలో 5 వీరికి ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులతో కలిపి 5 రోజులు వ్యవసాయ పనులు చేస్తాడు. 2 రోజులు మాత్రం వారంలో 2 రోజులు దైవ సేవ. ఇది స్థూలంగా వారి దినచర్య. వారు చెప్తాడు, అతనేమో సుధాకర్ చెప్తారనమాట, శ్రీ మాల్యాది లక్ష్మీ నరసింహ భక్తుడిని నేను. వారి మండపం, వారి గుడి శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారి ప్రాంగణంలో కట్టించి స్వామి కళ్యాణం గుడిలో చేయించిన తర్వాత అప్పుడు నేను వివాహం చేసుకుంటాను అని అంటారు ఈ సుధాకర్. ఓం నారాయణ ఆది నారాయణ.